ఈ దినవాక్య ధ్యానాంశం. నమ్ముట నీ వలనైతే. అబ్రహాము 70 సంవత్సరాల వయసులో గర్భఫలము లేక దిగులుతూ ఉన్నప్పుడు దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై, నేను నీకు సంతానమిస్తాను, నీ ద్వారా సమస్త జనులను ఆశీర్వదిస్తాను అని వాగ్దానము చేసి 24 సంవత్సరాలు పరీక్షించాడు. ఎన్నో మార్లు అబ్రహాము ఎంతగానో పరీక్షించబడిన తర్వాత, అనగా అబ్రహాము 99 సంవత్సరాలు వచ్చిన తర్వాత, శారాకు స్త్రీధర్మమును నిలిచిపోయిన తర్వాత, అనగా ఇక పిల్లలు కలుగుట అసాధ్యం అనే స్థితికి వృద్ధ దంపతులు చేరిన తర్వాత, అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచూ నిందారహితుడవై ఉండము, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా, మీదటికి కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగునెను. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. శారా గర్భవతి, అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. మన దేవుడు వాగ్దానము చేసి ఆ వాగ్దానాన్ని నెరవేర్చేవాడు. అసాధ్యాలను సాధ్యపరిచే దేవుడు. బైబిలును జాగ్రత్తగా పరిశీలించితే ఎవరికి ఏ సమస్య వచ్చినా వారు వారి సమస్యను ప్రభు దగ్గరికి తీసుకువచ్చినప్పుడు మన ప్రభు వారి సమస్యలను తీర్చును. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ స్వస్థపరచబడుట. ఒక స్త్రీ 12 సంవత్సరాలుగా రక్తస్రావముతో బాధపడుచుండెను. ఆ రోగము నుంచి విడుదల పొందుకోవాలని రకరకాల వైద్యుల దగ్గరికి వెళ్ళి తనకున్న డబ్బంతా ఖర్చు పెట్టింది, కానీ రోగం మాత్రం నయం కాలేదు. నిరుత్సాహములో, నిస్పృహలో ఏం చేయాలో పాలుపోని స్థితిలో, తనకున్న కష్టాన్ని అర్థం చేసుకునేవారు కూడా లేని పరిస్థితిలో ఉన్నప్పుడు, ఎవరో ఒక ఆమె సర్వశక్తి కలిగిన యేసు ప్రభు మన మధ్య సంచరిస్తున్నాడు అని చెప్పగా, ఆ స్త్రీ యేసును గూర్చి విని ఆయన సర్వశక్తి గలవాడు అని విశ్వసించి, నేను ఆయన వస్త్రమును మాత్రము ముట్టినా బాగుపడదని అనుకుని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టెను. వెంటనే ఆమె రక్తదారులు కట్టిన గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకుంది. 12 సంవత్సరాలుగా నయం కాని ఆ రోగము ఏ ఒక్క వైద్యుడు బాగు చేయలేకపోయిన ఆ రోగము కేవలం యేసయ్య యొక్క వస్త్రపు చెంగు ముట్టుట ద్వారా నయం కాబడింది. యేసయ్య పట్ల ఆమె కలిగి ఉన్న విశ్వాసమే తీరని సమస్య చిటికలో తీర్చింది. దేవుని పట్ల నీ విశ్వాసమే నీ జీవితంలో సమాధానము తీసుకుని వస్తుంది. దేవుడు ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.